గ్రౌండ్ లెవెల్లో మీరు ఇచ్చే కొంత మట్టుకు మనం రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా మనం ప్రతి నెల ఇచ్చే ఎనర్జీ రోజు మనం అవగాహన కల్పించినట్లయితే ఈ మరణాలకు కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. చిన్నపిల్లలకు ఎక్కువగా మేము గమనించిన మరణాలు ఇన్ఫెంట్ మార్టాలిటీ రేట్ 10వ తరగతి వరకు కూడా ఎగ్జామ్స్ రాసిండ్రు. ముగ్గురికి ముగ్గురు వికలాంగులు అయిపోయారు ఆడపిల్లలు. వాళ్ళు ఏడ్చుకుంటూ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఆ వీడియో ప్లే చేశారు. అంటే మాకు ఈ ముగ్గురు కాళ్ళు అనేటివి ఆ ముగ్గురు పిల్లలు 10th వరకు బాగుండి కాళ్ళు లేవు అని అంటే అది బాధాకరమైన విషయమే. కాబట్టి దయచేసి అంగన్వాడీ కేంద్రం ఫుడ్ అందరూ సద్వినియోగం చేసుకొని కుటుంబాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. కాబట్టి నేను ఇవాళ పొద్దున ఒక వీడియో చూసిన. చేయాలంటే ఎంత హృదయ విదారకమైన సంఘటన అంటే, సో దానికి కారణం ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ పనిచేస్తుంది కింది స్థాయి కుటుంబాల కోసమే. అట్టడు అన్నగారిన వాళ్ళు అసలు అవగాహన లేని వాళ్ళ కోసం మనం పనిచేస్తున్నాం. కావాలి ఖచ్చితంగా నమోదు చేయించుకోవాలి. గర్భము అంటే నమోదు చేసుకోవాలని మేము అవగాహన కల్పిస్తున్నాం. అదేవిధంగా ఎన్హెచ్ఏ రోజు ఖచ్చితంగా అక్కడ వెళ్ళి మీరు ఫుడ్ తీసుకోవాలి. అక్కడ తెలంగాణ స్టేట్ కంటే కూడా నిజామాబాద్ అడక్వేట్ డైట్ ఇవ్వడంలో ఫస్ట్. చనిపోవడం 5 ఏళ్ళలోపు చనిపోయిన తర్వాత 18 ఏళ్ళలోపు చనిపోవడం. అమ్మ దయచేసి ఎవరు అట్లా డిస్టర్బ్ చేయకండి, మాట్లాడొద్దు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఇస్తున్నారు, అర్థమవుతుంది. బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుంది. గ్లూకోజ్ డెవలప్మెంట్ హెల్ప్ చేస్తుంది. ఫ్యూచర్లో అలర్జీ, ఆస్మా, షుగర్, బీపీ ఇవి రాకుండా కాపాడుతుంది. సో ఇవి అంటే డెలివరీ అయిన తర్వాత బ్రీడింగ్ కనిపిస్తుంది. ఇంకా ఈ మరణాలకు కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. చిన్నపిల్లలకు ఎక్కువగా మేము గమనించిన మరణాలు ఇన్ఫెంట్ తెలంగాణ స్టేట్ కంటే కూడా నిజామాబాద్ అడక్వేట్ డైట్ ఇవ్వడంలో రిస్క్ ఆఫ్ డెత్ కూడా మనం తగ్గించుకోవచ్చు. సో మంచి బ్రెయిన్ అనేది ఎప్పుడు డెవలప్ అవుతుంది? మ్యాక్సిమం లోపల ఉన్నప్పుడే మ్యాక్సిమం అయిపోతుందా? పుట్టిన తర్వాత అవుతుంది. సో లోపల ఒక 50% అవుతుంది అనుకోండి. సో మన బ్రెయిన్ యొక్క సైజ్, మెచ్యూరిటీ మ్యాక్సిమం ఎప్పుడు అవుతుందంటే ఫస్ట్ 2 years ఆఫ్ లైఫ్. అందులో 90% ఫస్ట్ 1 year ఆఫ్ లైఫ్ అవుతుంది. సో బ్రెయిన్ డెవలప్మెంట్ ఎందుకు ఇంపార్టెంట్? మీరు చాలామంది చూస్తుంటారు, మన ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు? ఊర్లలో నుంచి వస్తారు. ఎందుకు? వాళ్ళంతా ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ బ్యాచ్, తల్లిపాలు తీసుకున్న బ్యాచ్. సో తల్లిపాలు ఫస్ట్ 6 monthsలో ఇచ్చే అడ్వాంటేజ్ వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది, అంటే తల్లిపాలలో కొన్ని గుణాలు ఉంటాయి. టారిన్, లైసిన్, డోకోసోహెక్సోనోయిక్ యాసిడ్, ఇలా కొన్ని గుణాలు ఉంటాయి. వీటి వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ ఎక్కువ, అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ విల్ బి వెరీ గుడ్. అండ్ ఐక్యూ, ఇంటెలిజెన్స్, తెలివి అనేది చాలా చక్కగా వస్తుంది. సో ఫస్ట్ 6, నేనేమన్నా 90% ఆఫ్ బ్రెయిన్ విల్ డెవలప్ ఇన్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ లైఫ్. ఫస్ట్ 6 months ఏమిస్తాం? తల్లిపాలు. సో ఆ తల్లిపాలు మనం అక్కడ మిస్ అయితే మళ్ళీ ఇంకెప్పుడైనా ఇవ్వచ్చా?
బ్రెయిన్ డెవలప్ అయింది, ఒకసారి డెవలప్ అయినాక చేయలేము. సో దాని ఫస్ట్ 6 months ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ బ్రెయిన్ ఐక్యూ రిలేటెడ్ ఇంపార్టెన్స్ ఇది. సో 90% ఆఫ్ ద బ్రెయిన్ ఫస్ట్ 1 year ఆఫ్ లైఫ్లోనే అవుతుంది. నెక్స్ట్ 10% నెక్స్ట్ 1 yearలో అయిపోతుంది. ఇక 2 years తర్వాత ఇక మన ఐక్యూ లెవెల్స్ ఇవన్నీ సేమ్ ఉంటుంది ఇక త్రూ అవుట్ ద ఇయర్. ఇన్ఫాంట్ ఫీడింగ్. సో మనం వేరే వేరే పొజిషన్స్లో కూడా ఇవ్వచ్చు. మనం అంటాం కదా ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్, ప్రిడామినెంట్ బ్రెస్ట్ ఫీడింగ్, బాటిల్ ఫీడింగ్. సో తల్లిపాలు హెడ్ని పట్టుకుంటారా? ఇప్పుడు బేబీని పట్టుకుంటుంది కదా తల్లి, అది ఎక్కడ సపోర్ట్ ఇస్తుంది? హ్యాండ్, హెడ్డా బ్యాక్? ఓకే, బ్యాక్ని సపోర్ట్ చేయాలి. గుడ్. హెడ్ని సపోర్ట్ చేస్తే ఇప్పుడు మన నెత్తి మీద ఎవరైనా ఇట్లా కొడితే ఎంత కోపం వస్తుంది? బేబీ కూడా సేమ్ ఫీలింగ్ ఉంటుంది. సో హెడ్ని పట్టుకుంటే ఇరిటేట్ అవుతుంది. సో బ్యాక్ని పట్టుకోవాలి. పాలు డే టైంలో ఎక్కువ వస్తాయా, నైట్ టైంలో ఎక్కువ వస్తాయి? వెరీ గుడ్. సో తల్లిపాలు రావడానికి 2 హార్మోన్స్ కారణం ఉంటుంది, ఆక్సిటోసిన్, ప్రొలాక్టిన్. సో ఒక్కసారి బేబీ సక్ చేసింది అనుకోండి, నిప్పుల్ని సర్చ్ చేసి సక్ చేస్తుంది, అప్పుడు ఏమవుతుంది? ఇంపల్సెస్ అంటే బ్రెయిన్కి సిగ్నల్ పోతుంది, ఓకే బేబీ పాలు అడుగుతుందని. అప్పుడు ఏమవుతుంది? ఆ సిగ్నల్ అనేది మళ్ళీ బ్రెస్ట్కి వస్తుంది. బ్రెస్ట్కి వచ్చి ఫస్ట్ ప్రొలాక్టిన్ అన్న హార్మోన్ యాక్టివేట్ అవుతుంది. ప్రొలాక్టిన్ ఏం చేస్తుందంటే పాలుని ఉత్పత్తి చేస్తుంది, ప్రొడక్షన్. ఇప్పుడు పాలు వస్తాయి కదా, బర్రె పాలు, అట్లా ఉత్పత్తి చేస్తుంది ఫస్ట్ ప్రొలాక్టిన్. దాని తర్వాత బేబీ సక్ గట్టిగా చేస్తుంది కదా, ఫస్ట్ ముట్టంగానే ఇదంతా అయిపోతుంది. అండ్ వన్స్ బేబీ ఏరియోలో లోపల వేసుకొని సక్ చేయడం స్టార్ట్ చేస్తుంది కదా, అప్పుడు ఆక్సిటోసిన్ అన్న హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ ఆక్సిటోసిన్ ఏం చేస్తుంది? పంప్ చేస్తుంది. సో ఆ బ్రెస్ట్ సెల్స్ని పంప్ చేస్తే ఆ మిల్క్ ఎజెక్ట్ అవుతుంది. ఎజెక్ట్ అయ్యి బేబీ నోట్లోకి వస్తుంది. సో ఇది మెకానిజం అన్నట్టు. సో ఇదంతా ఒక సర్కిల్, విషియస్ సర్కిల్ అన్నట్టు. ఫస్ట్ ఎమోషన్స్. సో ఇదంతా పర్ఫెక్ట్గా ఆ సర్కిల్ ఫామ్లో నడవడానికి మెయిన్ కారణం ఏముంటుందంటే తల్లి యొక్క ఎమోషన్స్, పాజిటివ్ ఎమోషన్స్, పాజిటివ్ వైబ్స్, ఇవి ఉంటేనే ఈ సిగ్నల్స్ కరెక్ట్ ఉంటాయి, పాలు బరాబర్ వస్తాయి. లేదు తల్లికి బేబీ మీద ఇంట్రెస్ట్ లేకున్నా, ఇంట్లో ఏమైనా గొడవ పడుతున్నా, ఆడబిడ్డ కొడుతుందని అందరూ కోపం చేస్తుంటారు కదా, అట్లా కోపం చేస్తున్నా, అట్లా ఉన్నప్పుడు తల్లి ఎమోషన్స్ దెబ్బతింటాయి. సో ఆ సైకిల్ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయితే మిల్క్ రాదు ఆబ్వియస్లీ. అండ్ ఈ ప్రొలాక్టిన్, ఆక్సిటోసిన్ హార్మోన్ అనేది ఎక్కువగా నైట్ టైం సెక్రెట్ అవుతుంది. నైట్ టైం సెక్రెట్ అవ్వడం వల్ల మీరు చాలామంది మదర్స్ కంప్లైంట్ ఉంటుంది, ఏది సార్ బేబీ రాత్రి ఎక్కువ ఎడుతుంది, రాత్రి పడుకుంటలేదు, పొద్దున పడుకుంటుంది. ఎందుకంటే రాత్రి బేబీ కూడా ఆకలి ఎక్కువ అవుతుంది. ఇది ఫిజియోలాజికల్ అన్నట్టు. అండ్ చాలామంది మదర్స్ కంప్లైంట్, నైట్ బేబీ పడుకుంటుంది అంటారా, ఏడుస్తుంది అంటారా? చెప్పండి, ఇటు సైడ్ ఎవరు చెప్పట్లేదు. నైట్ టైం బేబీ పడుకుంటుంది, ఏడుస్తుందా? మదర్స్ కంప్లైంట్, ఏడుస్తుంది. ఎందుకు? పొద్దున పడుకుంటుంది, నైట్ ఏడుస్తుంది. ఎందుకు? ఏమైందనంటే ఇప్పుడు బేబీ లోపల గర్భవతి ఉన్నప్పుడు బేబీ లోపల ఉంటుంది. బేబీ లోపల ఉన్నప్పుడు పొద్దున పూట తల్లి ఏం చేస్తుంది? ఇంట్లో పనులు చేస్తుంటుంది. సో తల్లి అటు మూమెంట్ అవుతున్నప్పుడు బేబీకి లోపల ఉయ్యాలు ఊపుతున్నట్టు ఉంటుంది. ఉయ్యాలు ఊపుతున్నట్టు ఉన్నది కాబట్టి బేబీ పడుకుంటుంది పొద్దున టైంలో. నైట్ టైం ఏమవుతుంది? తల్లి పడుకుంటుంది. నా ఉయ్యాలు ఎవరు ఊపుతలేరని లోపల బేబీ స్టార్ట్ చేస్తుంది కిక్స్. సో మదర్స్ని కూడా అడగండి, గర్భవతి ఉన్నప్పుడు నైట్ టైం ఎక్కువ కిక్ చేస్తుందని. ఎందుకనంటే నన్ను ఎవరు ఊపుతలేరని. సో పుట్టిన తర్వాత కూడా సేమ్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. పొద్దున టైం పడుకుంటుంది, నైట్ టైం మెలకు ఉంటుంది. సో దాని లాజిక్ అది. అర్థమైంది అందరికీ? నైట్ టైం ఎందుకు బేబీ ఎక్కువ ఏడుస్తుంది, ఎక్కువ మెలకు ఉందని అంటే రీజన్ ఇది. ఓకే, ఇది కరెక్ట్ ట్రాక్లో ఉంటే, ఈ సర్కిల్ ట్రాక్లో ఉన్నప్పుడు తల్లిపాలు బాగా వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు తల్లికి పెయిన్, వరీ, స్ట్రెస్, తల్లి బాగా ఎమోషనల్లీ డిస్టర్బ్ అయ్యి స్ట్రెయిన్ అయ్యి స్ట్రెస్ ఎక్కువైతే ఏమవుతుంది? బ్రేక్ అయినప్పుడు ఏమవుతుంది? పాలు రావు. సార్ పాలు రావట్లేదని చెప్పి మీకు మీ దగ్గర కంప్లైంట్ వస్తుంది. సో ఫస్ట్ మదర్ని ఈ ఇంట్లో గొడవలు, బయట గొడవలు, చుట్టూ పక్కింట్లో ఏమవుతున్నాయో గొడవలు అవన్నీ వదిలేమన్నా. ఓన్లీ బేబీనే చూస్తుండాలా, బేబీ మీద బ్రెస్ట్ ఫీడింగ్ కాన్సన్ట్రేట్ చేయాలి. అప్పుడు 100% కడుపు నిండా మనము ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. అటువంటి డైట్ ఇచ్చడంలో కూడా నిజామాబాద్ మరి ఇక్కడ వచ్చిన ప్రెస్ సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఇందాక వీళ్ళందరూ చెప్పారు తల్లిపాల వారోత్సవం గురించి.
అది కాకుండా నేను మహిళా కమిషన్ గురించి 2 ముక్కలు చెప్తాను. ఎందుకంటే మహిళా కమిషన్ అంటే మీ అందరికీ వాట్సాప్లలో, యూట్యూబ్లలో, మరి అన్నిట్లలో ఇప్పుడు వస్తుంది. వాట్సాప్ నంబర్ కానీ, మరి మన మేడం గారు కూడా చిన్న పిల్లలకు మొన్ననే ఒక కేసు నిజామాబాద్లో ఆర్పణలు అయింది. చిన్న అమ్మాయిని 45 ఏళ్ళ ఏజ్ ఉన్న అతను పక్కనే ఇంట్లో ఉంటాడు, మరి అమ్మాయిని ఇచ్చేయడం జరిగింది. అలాంటి అంటే ముందు తల్లులు 10 మంది పిల్లల్ని కానీ ఇంట్లో ఇడిసబెట్టి పనులకు పోయి వచ్చేవాళ్ళు. అప్పుడు ఇలాంటి ఏమి లేకుండే. ఇప్పుడు చాలా అన్యాయానికి గురవుతున్నారు. మరి ఆడపిల్లలు కానీ, మరి తల్లులు కానీ పిల్లల్ని సంరక్షణ జాగ్రత్త ఉంచుకోవడమే తల్లుల బాధ్యత. అది కూడా మీకు ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. మీ అంగన్వాడీ టీచర్కు తెలిసినంత ఎవరికి తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఒక గల్లీలో ఏ ఇంట్లో ఎవరున్నారు, ఏ ఇంట్లో ఎందరు పిల్లలు ఉన్నారు, తల్లి ఏం చేస్తుంది, తండ్రి ఏం చేస్తుంది, మరి బయోడేటా చేసేది ఒక అంగన్వాడీ టీచర్లే, ఆశా వర్కర్లే. మరి ఇలాంటి వాళ్ళు మీకు ప్రతి ఒక్క తల్లి తెలుసు, తండ్రి తెలుసు, గల్లీలో ఉన్న వాళ్ళందరూ తెలుసు. అందుకని మీరు చేసే కష్టము వృధా పోదు. ఎందుకంటే ప్రతి ఒక్క టీచర్కు ధన్యవాదాలు తెలుపవలసిందే. ఎందుకంటే ఇక్కడ తల్లి పిల్ల అనేది చాలా చెప్పదగ్గ విషయము. ఎందుకంటే ఒక 5 ఏళ్ళ అమ్మాయిని ఇలా బలాత్కారం చేయడము, అంటే అమ్మాయి చిన్న పిల్ల, మళ్ళీ పెద్దగా అయిన తర్వాత కూడా ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు అనడం వల్ల బాధాకరంగా ఉంటుంది. కాబట్టి అలా చేయడం జరిగింది. ఎందుకంటే మీకు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క టీచరు మరి మీ దగ్గరికి చిన్నపిల్లలు కూడా వస్తుంటారు. అందరికీ తల్లులకు చెప్పేది ఏంటంటే పిల్లల్ని జాగ్రత్తగా, ఆడపిల్లల్ని చూసుకోమని చెప్పాలని. మరి ఈ రోజుల్లో కొంచెం పెద్దగా అయితే అన్ని విద్యలు అన్నీ నేర్పడం జరుగుతుంది. ఆడపిల్లలకు పెరిగేదాకా చాలా ఇబ్బందికి గురవుతున్నారు. కాబట్టి మరి చేసే వాళ్ళకు కూడా కఠిన శిక్ష చేయాలని మేము కోరుకుంటున్నాము. అందుకని మీరు కూడా అందరూ సహకరించి ప్రతి ఒక్క తల్లికి చెప్పవలసిందిగా ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చేసినటువంటి మన మెంబర్ గారైనటువంటి శ్రీ సుధాం లక్ష్మి మేడం గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మనకి ఇప్పటిదాకా మన మధ్య ఉండిపోయినటువంటి ఎంపీడీఓ గారు, స్పెషల్ ఆఫీసర్ గారు యోహాన్ గారు, మరియు పిలవగానే వచ్చినటువంటి ధర్మానాయక్ గారు, మన ఎంట ఉన్నటువంటి శ్రీ శంకర్ గారు, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు, హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు, మరియు మేడం గారికి వేదిక మీద ఉన్నటువంటి ఇప్పటిదాకా మన వద్ద రాథోడ్ గారు ఉండి మాట్లాడిపోయారు డాక్టర్ గారు, సిడిపిఓ, మరియు ఈ స్పాన్సర్ చేసినటువంటి రాధిక గారు, వారి టీంకి అందరికీ, ముఖ్యంగా ఇక్కడ విచ్చేసినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వారు, ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి సూపర్వైజర్స్, అంగన్వాడీ కార్యకర్తలు, కొందరు తల్లులు కూడా వచ్చారు. వారికి ప్రతి ఒక్కరికి, పత్రికా విలేకరులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. సంవత్సరాల లోపు పిల్లలు చనిపోతే అందులో 40% మరణాలు 28 రోజుల్లో చనిపోతున్నారు. 28 డేస్ లోపలనే చనిపోతున్నారు. అంటే దాని అర్థం ఏంటి? మనం ఇస్తున్నటువంటి ఈ అవగాహన లోపం వల్ల తల్లులు కొన్ని మూఢ ఆచారాలు, మూఢ నమ్మకాల వల్ల వాళ్ళు మొదట వచ్చేటువంటి పసుపు రంగు యొక్క ఆ పాలను, కనిష్ట మిల్కును ఇవ్వలేకపోతున్నారు. అది చాలా తప్పు అనే విషయాన్ని ప్రజల లోపల తీసుకెళ్ళాలి మనం. ఎందుకంటే ముర్రు పాల యొక్క ఆవశ్యకత, వాటి యొక్క రోగ నిరోధక శక్తి ఎంత బలీయంగా ఉంటుంది, వాటి పోషక విలువలు ఎంత బలంగా ఉంటాయనే విషయాన్ని ప్రజల యొక్క తీసుకుపోవడమే మన ఆరోగ్య మరియు ఐసిడిఎస్ మాతాశిశు సంరక్షణ విభాగాల యొక్క శాఖల యొక్క ముఖ్య విధి. ఎందుకంటే తల్లి రక్షణే కాదు, శిశు రక్షణ కూడా మనకు చాలా ముఖ్యం. డిసీజ్ వచ్చిన తర్వాత ఇంజెక్షన్స్ ఇవ్వడానికి మేము ఉన్నాము, ట్రీట్మెంట్ ఇవ్వడానికి మేము ఉన్నాం ఆరోగ్య శాఖ. అది ముఖ్యం కాదు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ముందు మనము చికిత్స కంటే ముందే మనము దాన్ని రాకుండా చూసుకోవాలి.
శిశువులు విరేచనాలతో బాధపడితే మేము ట్రీట్మెంట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 24 hours సిద్ధంగా ఉంటాం మేము. కానీ అది కాదు ముఖ్యం. శిశువుకు ఆ విరేచనాలు ఎందుకు వస్తున్నాయి, దానికి కారణాలు ఏంటి, వాటిని అన్వేషించాలి. వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఏంటివి, వాళ్ళ ఇంట్లో పరిశుభ్రంగా ఉంటున్నారా లేదా, తల్లి పాలిస్తున్నప్పుడు తన రొమ్ము సరిగా శుభ్రంగా చేసుకుంటుందా లేదా అనే విషయాన్ని కూడా మీరు వాళ్ళకి చెప్పాలి. ఆ రకంగా వాళ్ళు శుభ్రంగా ఉన్నప్పుడే నేను తల్లి పాలిస్తున్నానమ్మా, అయినా మా పాపకు విరేచనాలు అవుతున్నాయి అంటే అక్కడ కారణం ఏంటిది, పరిశుభ్రత లోపించడం. కాబట్టి ఆ తల్లికి మీరు పరిశుభ్రత గురించి కూడా చెప్పాలి. మరియు సాధారణంగా అంటే గ్రామీణ ప్రాంతాల్లో అయితే కనీసం 2 సంవత్సరాలు కాదు 3 సంవత్సరాల వరకు కూడా పిల్లలకు పాలు ఇస్తూనే ఉంటారు. ఇక్కడ బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల గర్భనిరోధకం కూడా పనిచేస్తుంది. పిల్లలకు పాలు ఇవ్వడం వల్ల తర్వాత మళ్ళా పిల్లలు కాకుండా కూడా కొన్ని రోజుల వరకు ఆపడానికి ఇదొక టెంపరీ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్ గా కూడా ఇది పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్ని అవకాశాలు వంటి ఈ తల్లిపాల యొక్క ప్రాముఖ్యత గురించి మన ప్రజలలో వివరించడమే మన యొక్క బాధ్యత, పూర్తి స్థాయి బాధ్యత. రికార్డులోనే కాదు, సాధారణంగా మనము రికార్డులో రాసుకున్నాం, మేము తల్లి పేరు రాసుకున్నాం, బాలింత పేరు రాసుకున్నాం, మేము సూదులు ఇచ్చేసాం, టీకాలు ఇచ్చేసాం, మా పని అయిపోయింది, మేము కోడిగుడ్లు ఇచ్చాం, పాలు ఇచ్చాం, మా పని అయిపోయింది అని చెప్పి అనుకోకుండా మొట్టమొదట తల్లులు వస్తే వాళ్ళకి ఫస్ట్ అందరినీ ఒకే దగ్గర కూర్చోబెట్టేసి ఫస్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవ్వండి, అవగాహన కల్పించండి. అసలు మీకెందుకు ఈ కోడిగుడ్లు ఇస్తున్నాము, మీకెందుకు ఈ పాలు ఇస్తున్నాము, మీకెందుకు ఈ పౌష్టిక ఆహారాలు అందిస్తున్నాము. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ఆకుకూర కలిపి రోజు ఇంట్లో ఎవరు కూడా కూర అంటారు. కానీ ఒక అంగన్వాడీ కేంద్రంలో మాత్రమే ఆకుకూరలు కలిపినటువంటి మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. ప్రతి ఇంట్లో ఏ ఇంట్లో కూడా కోడిగుడ్డు ప్రతిరోజు ఉడకబెట్టి పెట్టేంత ఓపిక ఎవరికీ లేదు. కానీ ఒక అంగన్వాడీ కేంద్రంలో మాత్రమే ప్రతిరోజు కోడిగుడ్డు కంపల్సరీ ఉడకబెట్టిస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? అది ఖచ్చితంగా అక్కడ తల్లి తీసుకోవాలి, కష్టం తల్లి తినాలి, తల్లి కోడిగుడ్డు తీసుకోవాలి, తల్లి పౌష్టికాహారాన్ని తీసుకోవాలనే ఒక సదుద్దేశంతో ప్రభుత్వం ఏర్పరిచినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఖచ్చితంగా మీరు ఇంప్లిమెంటేషన్ అంటే పర్ఫెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేస్తే ఖచ్చితంగా సత్ఫలితాలు వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మొదట గర్భవతి అయిన తర్వాత మొట్టమొదట వచ్చేది మీ దగ్గరికి. ఎందుకంటే మేము 12 వారాల లోపు గర్భిణీ స్త్రీని మేము నమోదు చేసుకొని ఒక టీటీ ఇంజెక్షన్ ఇచ్చేసిన తర్వాత ఆమెకు ఒక కార్డు రాసేసి ఆ కార్డు తీసుకొని మీ అంగన్వాడీ కేంద్రంలో ఇవ్వమా అని మేము చెప్పడం జరుగుతుంది. వాళ్ళు వచ్చి మీ దగ్గరికి ఆ కార్డు తీసుకొని రాగానే మీరు పేరు నమోదు చేసుకొని ఎప్పుడు 12 weeks అంటే అప్రాక్సిమేట్లీ 3 నెలల గర్భిణీగా ఉన్నప్పుడు, అంటే ఆమె డెలివరీ కావడానికి ఇంకెంత సమయం ఉంది, మనకు 6 నెలల సమయం ఉంది. ఒకవేళ గర్భిణీ స్త్రీ రక్తహీనతతో బాధపడుతూ ఉన్నట్లయితే, అంటే సుమారుగా ఒక 5-6 గ్రాముల రక్తం ఉన్నదనుకోండి, హిమోగ్లోబిన్ ఉంటే మనం ఎంతవరకు మార్చాల్సింది? 12 గ్రాముల హిమోగ్లోబిన్ వరకు మార్చగల సమయం మన దగ్గర ఉంది. 6 months టైం ఉంది. అందుకే మేము ఎక్కువ ఫోర్స్ చేసేది ఎల్రీ రిజిస్ట్రేషన్. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. 12 వారాల లోపు రిజిస్ట్రేషన్ అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకు ముఖ్యమైనది అంటే ఇది కారణం, మనకు సమయం దొరుకుతుంది. ఒకవేళ ఆమె ఎక్కడో ఉండి వేరే రాష్ట్రమై ఉండి ఇటుకబట్టీలలో ఆమె పనిచేసుకోవడానికి వచ్చి ఆమెకి ఏమి తెలియదు, డైరెక్ట్ 8 months వచ్చి రిజిస్ట్రేషన్ చేయమ్మా అని చెప్పంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడం ముఖ్యం కాదు, మేము చేసుకుంటాం. కానీ ఆమెకు అసలు టీటీ ఇంజెక్షన్ వచ్చిందా వేసుకుందా తెలియదు, ఆమెకి హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఎంత ఉంది, అది ఇంప్రూవ్ కావడానికి ఇంకా సమయం ఉందా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ 8 months వచ్చింది అనుకోండి, ఆమె 6 గ్రాముల హిమోగ్లోబిన్ ఉందనుకోండి, ఆమెకు సమయం అవుతుంది 1 month. 1 month లోపల మనకు 12 గ్రాములు అవుతుందా? కాదు. దాంతో మళ్ళీ ప్రాబ్లమ్స్ ఏంటి? డెలివరీ టైంలో రక్తం కావాలి. ఆ రక్తం కావాలంటే మళ్ళీ ఎవరితో రక్తం తీసుకొచ్చి మన రక్తం ఎక్కివ్వాలి. ఆ రక్తం ఎక్కిస్తున్న సమయంలో మళ్ళీ ఏమన్నా ప్రాబ్లమ్స్ అయితే ఆ తల్లి ప్రాణానికే ప్రమాదం. కాబట్టి మనం ఏం చేయాలి? ఖచ్చితంగా హిమోగ్లోబిన్ అనేటువంటిది ఫస్ట్ 12 weeks లోపల ANC రిజిస్ట్రేషన్ అయిన తర్వాత
మొట్టమొదట చూడవలసింది సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ రిపోర్ట్. దాంట్లో బ్లడ్ ఎంత ఉంది, హిమోగ్లోబిన్ ఎంత ఉంది అనేటువంటి శాతాన్ని మేము ఫస్ట్ గుర్తిస్తాం.